ఓం శాంతి శాంతిహి అనే సినిమాకి సంబంధించి రివ్యూ చూస్తే మనం మధ్యతరగతి ఇళ్లలో ఆడవాళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల మీద ఒక స్ట్రాంగ్ దెబ్బ కొట్టాడు ప్లాన్డ్గా అని చెప్పుకోవచ్చు. మలయాళంలో చాలా పెద్ద హిట్ అయిన జై 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 హే అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. అసలు కథలోకి వెళితే శాంతి అనేటువంటి అమ్మాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడుతుంది. ఆమె సాధారణంగా మన దగ్గర ఆడపిల్లలు పుట్టినప్పుడు పేట్రియార్కల్ మెంటాలిటీలో చుట్టూ కనిపించేటువంటి గోడలు కట్టేస్తారు. ఏం చదవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎంతమందిని కనాలి, ఎలా బతకాలి, ఎవరిని కనాలి, ఇవన్నీ కూడా స్వేచ్ఛ లేకుండా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఈ సినిమాలో కూడా శాంతి తన కలలు, ఇష్టాలు ఇవన్నీ కూడా చంపుకుని ఇష్టం వాళ్ళు చూసినటువంటి ఓంకార్ నాయుడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్ళి తర్వాత కూడా ఆమె కష్టాలు ఏమాత్రం తీరకుండా ఉంటాయి. తన భర్తకి విపరీతమైనటువంటి ఈగో, అహంకారం ఇవన్నీ ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవలు పడుతూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా గృహహింస అనేది ఈ సినిమాలో చాలా మెయిన్ పాయింట్ అనమాట. మగవాళ్ళు తాము సంపాదిస్తున్నాం కదా అనే గర్వంతో కావచ్చు, మిగతా రీజన్స్తో కావచ్చు, ఆడవాళ్ళని ఇంట్లో వాళ్ళు తక్కువ చేసి చూడడం, వాళ్ళ మీద చేయి చేసుకోవడం, ఈ విషయాల్ని సినిమా చాలా క్లియర్ కట్గా చూపించింది. నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ చాలా బాగా సెట్ అయ్యాడు. పైకి అమాయకుల్లా కనిపిస్తూనే లోపల ఉన్నటువంటి అహంకారాన్ని బయటపెట్టేటువంటి సీన్లు బ్రహ్మాండంగా పండాయని చెప్పుకోవాలి. అయితే భర్త కొడుతుంటే మౌనంగా ఎడవడం కాకుండా శాంతి ఎదురు తిరగడం అనేది ఈ సినిమాకి అసలైన మలుపు అనమాట. ఆమె తనని తాను కాపాడుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు, ఆ తిరుగుబాటు చూస్తే ప్రేక్షకులకి భలే కిక్కిస్తుందని చెప్పుకోవాలి. ప్రతి ఇల్లు యుద్ధక్షేత్రం అయిపోకూడదు, కానీ అన్యాయం జరిగినప్పుడు భరించడం కంటే ఎదిరించడమే కరెక్టు అనేది ఈ సినిమా చాలా క్లియర్ కట్ పాయింట్ తీసుకొచ్చింది. ఆడవాళ్ళు కేవలం ఒకరి మీద ఆధారపడి ఉండకుండా ఇండివిజువల్గా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, వాళ్ళకంటూ ఒక గుర్తింపు, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మెసేజ్ని సినిమా చాలా క్లియర్ కట్గా శాంతి పాత్ర ద్వారా బాగా ప్రజెంట్ చేశారని చెప్తాను నేనైతే. సినిమా మేకింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా వరకు మైనస్ పాయింట్లు కనిపించాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా సందడిగా సాగుతుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ చాలా వరకు స్లో అయినట్టు అనిపించింది నాకు. మలయాళం ఒరిజినల్ సినిమాలో ఉన్నంత ఎమోషనల్ డెప్త్ ఈ సినిమా తెలుగు రీమేక్లో వీళ్ళు డెఫినెట్లీ మిస్ చేశారని చెప్పుకోవాలి. సినిమా చివరిలో కామెడీ కోసం బ్రహ్మానందంని తీసుకొచ్చినా కూడా అది పెద్దగా పేలలేదు, వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవాలి. క్లైమాక్స్కి వెళ్లే కొద్దీ సినిమా చాలా తొందరగా కంగారుగా ముగిచ్చేశారేమో అనిపించింది. అలాగే ఒరిజినల్ సినిమాని ఓటీటీలో ఇప్పటికీ చాలామంది చూసేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ సినిమా చూస్తున్నప్పుడు పెద్దగా కొత్తదనం అయితే ఏమీ అనిపించలేదు. ఇంకా బాగా తీశారులా అనిపించాలి. సో పాత సినిమాతో పోలికలు వస్తే మాత్రం డెఫినెట్లీ బోర్ కొట్టేస్తుంది. సో మొత్తం మీద చెప్పాలంటే ఎవరైతే మలయాళం వెర్షన్ చూడలేదో వాళ్ళకి సినిమా ఒక డీసెంట్ వన్ టైం వాచ్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఒక సరదా సినిమా వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. సమాజంలో ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి పాతకాలపు ఆలోచనల్ని, అహంకారాన్ని ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా దెబ్బ కొట్టిందని చెప్పాలి. డెఫినెట్లీ పేట్రియార్టికల్ సొసైటీలో ఇబ్బంది పడే ఫీమేల్స్ ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా.